హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చాము. ఫంక్షన్ ఉందన్నమాట. మొన్న మా మనవరాలని ఒక వీడియో పెట్టా కదా, తంది రేపు అన్నప్రసన్న. మా చెల్లి చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, విజయవాడలో ఉంటుంది. రేపు మార్నింగ్ ఫంక్షన్ అయితే మరీ మార్నింగే వస్తే అందుకుంటాం లేదు అనేసి, అందులో వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా. మామూలుగా అయితే ఉదయం వద్దాం అనుకున్నాం, బాగా పడుతున్నాయి కదా, అందుకోసమే ముందు రోజే వచ్చేసాము. చీకటి పడిపోయింది వచ్చేపాటికి. మీకు ఎప్పుడు బల్లకట్టు పడవ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటా కదా, పడవ దగ్గరికి రాగానే వర్షం పడిందనమాట. మొబైల్ అన్నీ బండిలో పెట్టేశాను, వీడియో అందుకని షూట్ చేయలేదు. డైరెక్ట్గా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా చెల్లి గురించి చాలా ముచ్చట్లు చెప్తానని అంతకుముందు ఒక వీడియోలో చెప్పా కదా. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇద్దరం కలిసే వస్తాం. నేను రాకపోతే తను రాదు, తను రాకపోతే నేను రాను. మామూలుగా అయితే రేపు పొద్దున వద్దామని చెప్పా కదా అనుకొని మా చెల్లిని బయలుదేరమని, తర్వాత నేను బయలుదేరి వచ్చేసా. పాప మా చెల్లికి బాగా జర్నీ, విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి సత్తెనపల్లి, సత్తెనపల్లి నుంచి క్రోసూరు, క్రోసూరు నుంచి అందుకూరు. నా జర్నీ చాలా తేలిక, మీరు చూశారు కదా. నందిగూడ నుంచి పడవ దగ్గరికి రావటం, పడవ దగ్గర నుంచి డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఊరు రావటం. గట్టిగా ఒక 40 నిమిషాలు నాకు జర్నీ. ఇద్దరం రాకపోతే అస్సలు ఏం తోచదనమాట. ఎప్పుడన్నా ఏదో సంథింగ్ ఏదో పని ఉంటే తప్పితే మిస్ అవుతాము. అప్పుడు కనుక నేను కనిపించారంటే తిరుమల రాలేదా అదేంటి అని ఆశ్చర్యపోతారు మా చుట్టాలు ఇక్కడ. ఒకవేళ తను వచ్చి నేను రాకపోయినా మీ అక్కయ్య రాయింది నువ్వు రావుగా అని అంటారనమాట. అంత బాగుంటాం. ఇంకా మేమిద్దరం ఎలా ఉంటాం, మా పిల్లలు కూడా అలానే ఉంటారు. స్వీటీని చూశారు కదా, మొన్న బర్త్డే చేసాం నందిగంలో. మా కావ్య వాళ్ళిద్దరు అంతే, మేమిద్దరు ఎలానో వాళ్ళిద్దరు ఇంకా బాగా అనమాట. చిన్నప్పుడు మాత్రం విపరీతంగా కొట్టుకునే వాళ్ళం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎంత క్లోజ్ అంటే అక్క చెల్లిలాగా కాదు, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అన్నీ నేనే ముచ్చట్లు చెప్తున్నా మా అక్క గురించి. మా అక్క గయ్యాలు మంచిదో చెప్పు ఏదో ఒకటి. మా అక్క మంచిదేనండి, నేనే గయ్యాలి దాన్ని. గయ్యాలు అంటే ఆషామాషి గయ్యాలు కాదు, నన్ను జుట్టు పీకి అట్లా కొట్టేదంటే అట్లా కొట్టేది, అంత గయ్యాలి. అటువంటిది ఇప్పుడు ఆ అమ్మాయి చాలా సాఫ్ట్ అయిపోయింది. మా చెల్లి పోలికలు మొత్తం మళ్ళీ మా స్వీటీకి వచ్చినాయి, నా పోలికలన్నీ కావ్యకి వచ్చినాయి. కావ్య చాలా అంటే చాలా సైలెంట్, మీరు వీడియోలో చూసే ఉంటారు. స్వీటీ మాత్రం మామూలు రెబల్ కాదు, రెబల్ స్టార్ ప్రభాస్ అంటారే, సేమ్ ఆ టైప్, సేమ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అనమాట. ఇంకా మా అమ్మ నాతో మా అన్నయ్యతో సంబంధం లేదు, మేమిద్దరే మంచిగా అన్నీ షేర్ చేసుకుంటాం. ఎటన్నా వెళ్ళాలన్నా కూడా ఇద్దరం కలిసి వెళ్తాం. మా చెల్లి గురించి చెప్పే కదా, నిజంగా ఎంత గయ్యాలంటే నేను మూవీకి వెళ్తే మా ఫ్రెండ్స్తో, వీళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళదు, నేను కూడా మీతో పాటే వస్తానని అల్లరి చేసేది. ఇంటికి తాళం వేయాలన్నా నేనే. అంటే మాకు ఇక్కడ స్కూలు ఊళ్ళోనే ఉండిద్ది, గవర్నమెంట్ స్కూల్కి పక్క ఊరు వెళ్ళే పర్లేదు, ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంది. చిన్నప్పటి నుంచి 10th వరకు కూడా ఈ ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాం. మా అమ్మ వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ పొలం వెళ్ళి ఈవినింగ్ వస్తారు కదా, ఇంకా మేమిద్దరం స్కూల్కి వెళ్ళటం, మధ్యాహ్నం లంచ్ చేయటం, మళ్ళీ వెళ్ళటం అవి చేస్తాం. నేను భోజనం చేసినంతసేపు భోజనం చేయదు, తర్వాత భోజనం చేసి నేను చేసిన నువ్వు ఇంట్లోనే కూర్చో, ఇంటికి తాళం నువ్వే వెయ్యి, నన్ను అలా ఇసుకిచ్చి టార్చర్ చేసేది. తిరణాలకి వెళ్ళినా నా ఎమ్మటే రావాలనిది, మూవీకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఎటు వెళ్ళినా నన్ను మామూలుగా టార్చర్ చేసేది కాదు. గయ్యాలి గంపలాంటి అమ్మాయి. ఇప్పుడైతే పాప ఎంత మంచిదైపోయిందో మా చెల్లి. నేనే ఇప్పుడు కొంచెం గయ్యాలలాగా తయారయ్యా, మా చెల్లి మంచిదైపోయింది. ఏంటి బాలు చూస్తున్నావు, ఇద్దరు అత్తలు ఏం మాట్లాడుతున్నారా అని చూస్తున్నావే. అప్పుడు నువ్వు లేవులే, అప్పుడు నువ్వు లేవు, నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎంత బొడ్డకుంటా అంటే మేమే 9th క్లాస్ అలా చదువుకుంటుంటే నువ్వు ఎంత ఉంటావా? నీ ఒపీనియన్ నీ చిన్నప్పుడు గయ్యాలు గంపవని అన్నీ కక్కేసా కదా, ఇప్పుడు నా గురించి చెప్పు. ఏం చెప్తావు అంటే నిజం చెప్పు. మా అక్క చిన్నప్పుడు అలా ఉంది ఇలా ఉంది అట్లా అన్నీ చెప్పు, నిజం చెప్పాలి. మా అక్క చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేది, ఇంట్లో పని అంతా ఆమె చేసేది. నిజమే, మర్చిపోయాను, ఇందా చెప్పడం మర్చిపోయానండి. బావిలో నుంచి నీళ్లు తోడుకొచ్చి గాబులు పోసేదాన్ని. కరెక్టే. మా అమ్మ పొలం వెళ్తా బట్టలు వదిలేసి వెళ్తే ఆమె ఉతికేది, నేను వచ్చి బుక్స్ అక్కడ ఇసిరేసి ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని. నిజమే, ఇవన్నీ చెప్పడం ఇందాక మర్చిపోయా. ఆ ఇల్లు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇల్లు చూసారు కదా, అక్కడ ఉండి మెయిన్ గుమ్మం దగ్గర నుంచి బ్యాగ్ ఇసిరి కొట్టేది, ఇక్కడికి వచ్చి వరండాలో పడేది, ఇంకా అటు నుంచి అటే పారిపోయేది. ఇంటికి వస్తే మళ్ళీ అలా కాదు, ఇప్పుడు ఆమె కూర్చుంటే నేనే పని అంతా చేస్తున్నా. ఇప్పుడు ఇంటికి వస్తే
చిన్నప్పుడు మాత్రం నేను చేసి మా అమ్మ వాళ్ళ పొలం వెళ్తే నేను గిన్నెలు కడిగేదాన్ని. వంట అంటే ఏమి రాదు నిజంగా, జస్ట్ అట్లా అన్నం ఒకటి వండేదాన్ని. ఈ అమ్మాయి మాత్రం ఇంట్లోకి వచ్చేది కాదు, పని ఎక్కడ చదువుతారో అనేసి. కానీ మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మార్కులు మొత్తం ఈ అమ్మాయి కొట్టేసిద్ది అనమాట. అంత డేంజర్. అందరికన్నా చిన్న కదా, ఫస్ట్ అన్నయ్య తర్వాత అందరికన్నా వీళ్ళే ఫస్ట్ కట్టారా? కట్టతలకి మేము వచ్చే ముందే. ఈ ఇల్లు మనం 5th ఉండంగా, నేను 5th ఉండంగా కట్టారు. నాకు బాగా గుర్తుంది. ఎన్ని చాడీలు చెప్పేదో. మా అన్నయ్యని నన్ను తెగ గుట్టించేది. మా అమ్మ పాప మా అమ్మ అసలు మమ్మల్ని అరిచేది కూడా కాదు, ఒక దెబ్బ కూడా వేసేది కాదు. మా నాన్న మాత్రం అసలు గదింతేనే భయపడిపోయే వాళ్ళం. మేమిద్దరం కలిసి మా కళ్ళతోనే అవును చెప్పి కొట్టించేవాళ్ళం. ఎవరు చెప్పారు? గుర్తుందంట. మేమిద్దరం కలిసి మా అన్నయ్య మీద చాడీలు చెప్పి మా నాన్న చేత కొట్టించేవాళ్ళం. ఇంతకు మేము ఇద్దరం ఎందుకు వచ్చామంటే, మొన్న మీకు ఒక వీడియో పోస్ట్ చేశారు కదా, క్యూట్ బేబీ అన్విని ఆద్య అని. రేపు అన్నప్రసన్న అనమాట. అన్నప్రసన్న కోసం వచ్చాం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి, పక్కనేనమాట. పొడ్డమ్మాయిని చూపిస్తా చూడండి. వాళ్ళు టీ మొత్తం మింగిపోయినాయా రఘు? అల్లం టీయే వికాస్, నువ్వు పాలు పోయాలి. ఏం పప్పమ్మా ఇప్పుడు దాకా ఏం చేసి వండకుండా? బాగా అట్లా వేసుకొని కూర్చుంది మా అమ్మ. ఏంటి కూరగాయలా? ఫ్రిడ్జ్లో పెడుతున్నావా? పెట్టు. అల్లం దంచేసాను టీలో. పాలు పోసాను ఇంకా. పంచదార కూడా ఇంకా తాగుదాం వేడిగా. అమ్మ కాటన్ చీరలు తీసుకొచ్చా. గోపి సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ చెప్పు. ఏంద్ర డల్గుండవు? మా గోపికి పెళ్లి చేయాలి, మంచి అమ్మాయి ఎక్కడన్నా దొరికితే. ఏమో స్మార్ట్గా రెడీ అయ్యింది కదా తిరుమల, ఒళ్ళు చేసిండు కదా కుర్రాడు. ఏ చీరలు అయ్యామా? సర్ప్రైజ్. ఎందుకు? అది అక్కడ ఉన్నాడు తాతోళ్ళ ఇంట్లో. మాతో పాటే వచ్చాడు. రోజుల్లో దిగాడు. టానా హై, టిఫిన్ హై. చూసి అసలు పండు వచ్చిండు. పంచదార నాకైతే మామయ్యకి ఇవ్వలేదు, ఇచ్చేసి వస్తా. మామయ్య బయట కూర్చున్నాడు అంటే. ఇంకో వేడి పెట్టి. అమ్మో కింద పడిపోయేదాన్ని. ఇదిగో పంచదార. ఇగో అవును, నేను పోసిన తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా పోసింది. నాన్న మంచినీళ్ళకి పంపించు నువ్వే. ఎందుకో పెట్టి నచ్చలేదా? కొంచెం తీపి. ఏంటి గోపి ఇంకా సంగతిలో? చాలా నెలలైనట్టుంది అందుకు రాక. గ్యాప్ వచ్చింది 3 months. ఆయన అన్నం పెట్టమ్మా వాడంటే ఫస్ట్ మంచి బాగుందని తీసుకున్నాను.
అమ్మ తప్పితే గవర్నమెంట్ ఇది అమ్మా ఇది కట్టబాకు ఇది ఎండలో ఇటన్ గుడికి ఈ 2 రోజులు ఎండలో వేసిద్ది అటు పోయి దూరంగా అవన్నీ పోయింది ఇది కట్టుకుంటే బాగానే ఉంటుంది రంగు పోయింది అసలు మార్చుకుంటాడు అంటే ఇంకో రంగు అంటే ఇవ్వరా సర్లే తీసుకొచ్చి 2 నెలల నుంచి ఉంగరం ఉంగరం అని కలర్ ఇచ్చిండు నాకు పాప ఎన్నిసార్లు ఫోన్ చేసిండో చాలా సార్లు ఫోన్ చేసి రింగ్ తీసుకోవాలి నా వీడియోలు చూడన్న పిచ్చి పిచ్చి ఏంటి నీకు వాచ్ టైం వచ్చింది ఉడికిందా పప్పు దోసకాయ పప్పు చింతపండు వేస్తున్నావా మామిడికాయ చట్నీ తెచ్చా టేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూడు నేను పెట్టింది నువ్వు పెట్టింది నీకు తెలిసిద్ది ఎంత పకడబందీకి తీసుకొచ్చాను అది ఆయిల్ గారిపోకుండా మామిడికాయలు బాగున్నాయంట మొద్ది మామిడికాయ ఇది నువ్వు పెట్టిందా హాయ్ కావ్య రేపు పొద్దునకే వంట అన్నీ కట్ చేస్తున్నారా తాత నీకు నచ్చలేదు కదా తాతాను తాతాను తాత అను అత్తాను లేకపోతే కావ్యత్తాను కావ్యత్తాను ఏంటో మామ తింటలేదు నువ్వు తగ్గిపోయావంట మీ డాడీ తెగ ఫీల్ అయిపోతాడు ఏమ్మా చిన్న తాతాను తాతాను ఆద్య ఆద్య అంటే నువ్వేనా ఆద్య బేబీ అంటే నువ్వేనా చూస్తున్నావు టైం 5:10 అయింది అయినా కూడా ఎంత బాగా తెల్లారిందో చూసారా అందరూ రోజు ఈ టయానికి పొలం కూడా వెళ్ళిపోతారంట మా అమ్మ ఇంటి ముందు ఊడ్చి నీళ్ళు చల్లింది సిమెంట్ రోడ్డే కాబట్టి పేడకల్లాప అయితే చల్లలేదు రోజు ఉత్త నీళ్ళు చల్లేసిద్ది మా చెల్లి ముగ్గేస్తుంది చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వస్తే ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళము ఈ రోడ్డు మొత్తం వేసేసేవాళ్ళం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇది మొత్తం ఇలా బారికి వేసేసేవాళ్ళం ముగ్గులు ఇప్పుడే కోళ్ళు గేదెలు అన్నీ అరుస్తున్నాయి మనమైతే సిటీలో 6-7 అయినా కూడా నిద్ర లేకము ఇక్కడ 5కే పనులన్నీ అయిపోయి పొలం కూడా వెళ్ళిపోతున్నారు జనం అది సౌండ్ పంపేనా ఎవరో నీళ్లు కొట్టుకుంటున్నారు పంపులో మా అమ్మ చూసారా వంటగదిలో టీ పెడుతుంది ముందు నిద్ర లేకగానే టీ పెట్టుకోవాల్సిందే మా నాన్న నిద్ర లేచి బయట కూర్చున్నాడు ఇంకా మాస్టర్ ప్రదీప్ మా మేనల్లుళ్ళు ఎవరు నిద్ర లేకలేదు నాకైతే చుక్కల ముగ్గులు వచ్చు కానీ ఇలా డిజైన్ ముగ్గులు అయితే అస్సలు రావు మా చెల్లి అయితే చుక్కల ముగ్గులు వేయకుండా ఇటువంటి డిజైన్ ముగ్గులు అయితే బాగా వేసిద్ది పొద్దున్నే పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బాగుందో ఏసీలు గోల ఏ గోల లేదు హ్యాపీగా అందరూ మేడలు ఎక్కి నిద్రపోతూ ఉంటారు అప్పుడు కూడా చూద్దాం కావ్య హాయ్ వచ్చిందా మీ చెల్లి వచ్చిందా ఓకే వంటలు వచ్చా లక్ష్మి నీకు నిజమే అన్నీ నేర్చుకునే ఉంటావులే ముగ్గు బాగుంది కదా ఫైనల్గా ముగ్గు రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా శంకుపూల చెట్టు చూసారా సమ్మర్ వచ్చింది కదా ఎండిపోయింది
ఎంత పెద్ద పెద్ద పూలు పూసినాయో అంతకుముందు. పూర్తిగా ఎండిపోయింది. మళ్ళీ వర్షాకాలం వస్తే చిగురు వచ్చి మంచిగా పూలు అయితే పోస్తాయి. మా అమ్మ పసుపు కుంకుమ తీసుకొస్తుంది ముగ్గులో. వంకాయలు చూడండి ఏ కలర్లో అయిపోయినాయి, గింజలు కుంచినట్టున్నారు. ఇవన్నీ కనకాంబరాల మొక్కలు, ఇవన్నీ తులసి చెట్లు. ఇవన్నీ తులసి చెట్లు. ఇది కనకాంబరం. చెట్లన్నీ ఎండిపోయినాయి. సమ్మర్ వచ్చేసింది కదా, ఎంత వాటర్ పోసినా కూడా ఎండిపోతాయి. ఎందుకు మొహం పొల్ల తీసినా నాన్న, టీ తర్వాత తాగొచ్చులే వెళ్ళు. అదంతా విరజా చెట్టు.